నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో ప్రస్తుతం పరిస్థితి అత్యంత భయానకంగా ఉద్రిక్తంగా మారింది. దశాబ్దాలుగా పాకిస్తాన్ పాలకుల అణచివేత, వివక్షను భరిస్తూ వచ్చిన అక్కడి కాశ్మీరీ పౌరులు ఇప్పుడు ఆత్మగౌరవం కోసం, తమ ప్రాథమిక హక్కుల కోసం బహిరంగంగా తిరుగుబాటు చేస్తున్నారు. వీధుల్లోకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సొంత ప్రజలపై పాకిస్తాన్ సైన్యం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. తుపాకులు, టియర్ గ్యాస్ షెల్స్, స్పైపర్లతో విచక్షణారహితంగా విరుచుకుపడుతూ ఉక్కుపాదం మోపుతుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో సైనిక బలగాల కాల్పుల వల్ల పదుల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. రావల్కోట్ వంటి ప్రధాన ప్రాంతాల్లో రోడ్లపై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, రక్తమోడుతున్న గాయపడిన పౌరుల దృశ్యాలు అక్కడి భయానక వాతావరణానికి అద్దం పడుతున్నాయి. తమ వారి మృతదేహాలను మోసి మోసి అలసిపోయామని అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకుని తమను కాపాడాలని స్థానిక ప్రజలు సోషల్ మీడియా వేదికగా కన్నీటి పర్యంతమవుతూ వేడుకుంటున్నారు. ఈ రక్తపాతం వెనుక పాకిస్తాన్ ఇస్లామాబాద్ పాలకులు నడిపిన ఒక ప్రహవాస ప్రణాళిక ఉందనేది స్పష్టమవుతుంది. ఇటీవల పీఓకే అసెంబ్లీలోని 45 స్థానాలకు గాను పాకిస్తాన్ ప్రభుత్వం 3 దశల్లో ఎన్నికల ప్రక్రియను నిర్వహించింది. జూలై 27వ తేదీన 13 స్థానాలకు తొలి విడత పోలింగ్ జరిపింది. అయితే ఈ ఎన్నికలు కేవలం ప్రజాస్వామ్యం పేరిట పాకిస్తాన్ ప్రభుత్వం ఆడించే కపట నాటకమని గ్రహించిన స్థానిక జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు అక్కడి పౌరుల నుంచి అపూర్వమైన మద్దతు లభించింది. లక్షలాది మంది ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉండి ముజఫరాబాద్ వైపు లాంగ్ మార్చ్ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రజల తిరుగుబాటును చూసి తట్టుకోలేకపోయిన ఇస్లామాబాద్ ప్రభుత్వం ఏకంగా 14,000 మందికి పైగా సైనికులను పీఓకేలో మోహరించింది. శాంతియుత నిరసనకారులపై నిజమైన తూటాలతో సైన్యం కాల్పులకు తెగబడడంతో కేవలం 2 రోజుల్లోనే 32 మందికి పైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. జేఏఏసీ వ్యవస్థాపక సభ్యుడైన ఉమర్ నజీర్ తమ్ముడు ఉస్మాన్ నజీర్ కూడా ఈ క్రూరమైన దాడిలోనే మరణించారు. జూన్ మొదటి వారం నుంచి ఇప్పటి వరకు సైన్యం జరిపిన అణచివేత చర్యల్లో మరణించిన వారి సంఖ్య 80కి చేరుకోవడం అక్కడ పరిస్థితి ఎంత విషమంగా ఉందో తెలియజేస్తుంది. పీఓకేలో జరిగిన ఎన్నికల ప్రక్రియ అంతా భారీ స్థాయి రిగ్గింగ్, దొంగ ఓట్లు, అక్రమాల మయంగా సాగిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. స్థానిక కాశ్మీరీ నాయకులను కాదని ఇస్లామాబాద్లో ఉన్న తమ అనుకూల పార్టీలకు ప్రయోజనం చేకూర్చేలా పాకిస్తాన్ సైన్యం, ఎన్నికల యంత్రాంగం కలిసి నాటకమాడాయి. పోలింగ్ కేంద్రాల వద్ద అసలైన ఓటర్లను రాకుండా అడ్డుకోవడం, సైన్యం కాపలా మధ్య నకిలీ ఓటింగ్ నిర్వహించడం వంటి అక్రమాలు యథేచ్ఛగా జరిగాయి. పీఓకే అసెంబ్లీలో పాకిస్తాన్లో ఉన్న శరణార్థుల పేరిట ప్రత్యేకంగా సీట్లను కేటాయించి ఆ సీట్ల ద్వారా తమకు నచ్చిన పార్టీని గెలిపించుకోవడమే పాక్ పాలకుల వ్యూహం. ఈ దొంగ ఎన్నికల ఫలితాల్లో పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అంటే PMLN 9 స్థానాల్లో, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అంటే PPPP 4 స్థానాల్లో విజయం సాధించినట్లు పాక్ ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఈ ఫలితాలను పీఓకే ప్రజలు ఏ మాత్రం అంగీకరించడం లేదు. ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా తుపాకీ గుళ్లతో ఎన్నికల ఫలితాలను ఏకపక్షంగా రాబట్టుకున్నారని జేఏఏసీ నేతలు మండిపడుతున్నారు. పీఓకే ప్రజలు ఇంత తీవ్ర స్థాయిలో తిరుగుబాటు చేయడానికి కేవలం ఈ ఎన్నికల రిగ్గింగ్ మాత్రమే కారణం కాదు. దశాబ్దాల అణచివేత, అసంతృప్తి, ఆర్థిక దోపిడీ, ప్రాథమిక వస్తువుల లేమి ఇప్పుడు అగ్నిపర్వతంలా బద్దలయ్యాయి. పీఓకే ప్రజలు ప్రధానంగా తమ ప్రాంతీయ సార్వభౌమాధికారాన్ని, స్వేచ్ఛను డిమాండ్ చేస్తున్నారు. తమ సహజ వనరులను, నీటిని, విద్యుత్ను పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా వాడుకుంటూ తమకు మాత్రం కనీస విద్యుత్ సరఫరా కూడా ఇవ్వకపోవడంపై వారు ఆగ్రహంతో ఉన్నారు. పీఓకేలో ఉత్పత్తి అయ్యే హైడ్రో పవర్ ప్రాజెక్టుల ద్వారా వచ్చే విద్యుత్ను పాకిస్తాన్లోని ఇతర నగరాలకు తరలిస్తూ స్థానికులకు మాత్రం విపరీతమైన ధరలకు విక్రయించడాన్ని నిరసిస్తున్నారు. గోధుమ పిండి, బియ్యం, పప్పులు వంటి నిత్యావసర వస్తువులపై సబ్సిడీలు పునరుద్ధరించాలని, విపరీతంగా పెరిగిన పన్నులను తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు పీఓకే అసెంబ్లీలో శరణార్థుల కోటా పేరుతో ఇస్లామాబాద్ ప్రభుత్వం చేసే రాజకీయ జోక్యాన్ని
తక్షణమే నిలిపివేయాలని, తమ ప్రాంత భవిష్యత్తును తామే నిర్ణయించుకునే హక్కు ఇవ్వాలని ఉద్యమిస్తున్నారు. ఈ ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు పాకిస్తాన్ పాలకులు క్రూరమైన మార్గాలను ఎంచుకున్నారు. ఆక్రమిత ప్రాంతాలలో ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరాను కూడా కట్ చేసి ప్రజలను దిగ్బంధించారు. వార్తలు బయటకు రాకుండా ఉండేందుకు స్థానిక మీడియాపై ఆంక్షలు విధించారు. అయితే సోషల్ మీడియా వేదికగా బయటకు వస్తున్న భయానక వీడియోలు పాక్ ప్రభుత్వ క్రూరత్వాన్ని ప్రపంచం ముందు తెస్తున్నాయి. ప్రజలను చెదరగొట్టడానికి కొండలపై స్నైపర్లను ఉంచి నిరసనకారులను ఏరివేస్తుండటం అక్కడి సైనిక దౌర్జన్యానికి పరాకాష్ట. ఈ పరిస్థితిపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యాయి. పీఓకేలో నిరసనలు తెలుపుతున్న పౌరులపై స్థానిక దళాలు జరిపిన కాల్పులను ఆయన బహిరంగంగా సమర్థించుకున్నారు. తమ ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చిన ఆందోళనలు చేస్తున్న వారిని తమ శత్రు దేశమైన భారత్ లాగే చూస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే ప్రజలను భారతీయులలాగే శత్రువుల జాబితాలో జమకడతామని, అలాంటి వారితో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. సొంతంగా తమ భూభాగం అని చెప్పుకునే ప్రాంతంలోని పౌరులపై కాల్పులు జరిపి వారిని శత్రువులతో పోల్చడం చూసి పాకిస్తాన్లోనే కాకుండా అంతర్జాతీయంగా అందరూ షాక్ అవుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా కాల రాస్తూ స్వదేశీ పౌరులనే శత్రువులుగా ప్రకటించడం పాక్ ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. పీఓకేలో జరుగుతున్న ఈ రాజకీయ నాటకం అణచివేతపై భారత ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో దశాబ్దాలుగా జరుగుతున్న మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘనలను, తమ పరిపాలన వైఫల్యాలను ప్రపంచం దృష్టి నుంచి మరచేందుకే పాకిస్తాన్ ఈ తరహా ఎన్నికల నాటకాలకు తెరలేపిందని భారత్ దుయ్యబట్టింది. పీఓకేలోని ప్రతి అంగుళం భూభాగం ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని, ఆ భూభాగంపై పాకిస్తాన్కు ఎలాంటి చట్టబద్ధమైన హక్కు లేదని న్యూఢిల్లీ స్పష్టం చేసింది. ఇస్లామాబాద్ పాలకులు ఆక్రమిత ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లడమే నిజమైన పరిష్కారమని భారత్ తేల్చి చెప్పింది. ప్రస్తుతం పీఓకే ఒక ప్రెజర్ బాంబ్లా మారింది. సైన్యం తుపాకీ గుళ్లతో ప్రజల గొంతును నొక్కాలని చూస్తున్నప్పటికీ కాశ్మీరీ పౌరులు వెనక్కి తగ్గడం లేదు. భయాందోళనలు, సదుపాయాల కోత మధ్య కూడా తమ హక్కుల కోసం వీధుల్లోనే పోరాడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వ అణచివేత చర్యలు మరింత తీవ్రమైతే ఇది పీఓకేను పాకిస్తాన్ చేయి దాటిపోయేలా చేస్తుందని, ఇస్లామాబాద్ పాలకుల మనుగడకే పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.